హయగ్రీవ నిదానస్థుడు, నెమ్మదస్తుడు. కష్టాలెన్ని వచ్చినా తట్టుకొని నిలబడేవాడు. ఇతని సహనాన్ని పరీక్షించాలని దేవుడికి కూడా కోరిక పుట్టి ఎన్ని రకాల ఇబ్బందులు ఉంటే అన్ని రకాలుగానూ మొదలుపెట్టి కొద్ది కొద్దిగా డోసులు పెంచాడు. కార్పొరేట్ ఆఫీస్లో ఉద్యోగం, కానీ సేల్స్లో అనుకోకుండా పడ్డాడు. అసలే నెమ్మదస్తుడు, మాటల చాకచక్యం లేనివాడు, మాటల గారడి తెలియనివాడు. సేల్స్లో ఏం పనికొస్తావని అందరూ ఎగతాళి మొదలుపెట్టారు. మరోవైపు ఇతని అంతంత సంపాదనకి అసలిపోయిన విలాసవంతమైన భార్య ఇతన్ని చేతకానివాడని తేల్చేసింది. అంతేనా, వీళ్ళకి ఒక కొడుకు, అతనికో వ్యాధి. పగవాడికి కూడా ఇలాంటి జీవితం వద్దు అనుకునేలా ఉంటుంది. ఇతని వివరాలు చెప్పుకుంటూ పోతే ఇంత సహనం పరీక్షించిన దేవుడు చివరికి ఇతని కార్పొరేట్ జీవితంలోకి ఒక ట్రైనర్ను పంపించి కష్టాల నుంచి గట్టెక్కించాడు. ఆవిడ చేసిందేమీ లేదు, ఒక చిన్న పిట్ట కథ చెప్పింది అంతే. దాని పేరే ఏమో గుర్రం ఎగరావచ్చు. ఆ కథ మన హయగ్రీవ జీవితాన్ని ఎలా మార్చిందో చూద్దాం. నా జీవితంలో కష్టాలకు చస్తున్నాను, ఇప్పుడు వీడి కష్టాలు వినాలా అనుకోకండి. హయగ్రీవ జీవితంలో కష్టాలున్నాయి. చివరిలో మలుపు కూడా ఆసక్తికరంగా ఉంటుంది. ఏమో, అతనికి దొరికిన పరిష్కారమే మీకు కూడా అవసరమేమో. అందుకే సౌకర్యవంతమైన స్థితిలోకి వెళదాం. మీకు ఇష్టమైన రీతిలో పడుకొని అన్ని లైట్లను ఆఫ్ చేసి మీ కళ్ళు మూసుకోండి. నెమ్మదిగా గాలి పీలుస్తూ పూర్తిగా లోతైన శ్వాస తీసుకొని వదలండి. ఈ ప్రపంచాన్ని, ఇవాల్టి జ్ఞాపకాలను మెల్లగా పక్కకు నెట్టి నిద్రలోకి క్రమంగా జారుకొనే సమయమిది. మరోసారి నెమ్మదిగా గాలి పీలుస్తూ లోతైన శ్వాస తీసుకొని మీ శరీరంలోని ఒత్తిడిని బయటకు వదిలేయండి. ఇప్పుడు చేయాల్సిందల్లా విశ్రాంతి తీసుకోవడం, సేద తీరటం, మునుపటి స్థితికి రావటం. మీరు ఇప్పుడు మంచం మీద ఉన్నారు. రోజువారీ అలసట నుంచి మీ శరీరం విశ్రాంతి తీసుకుంటున్నట్లుగా మీకు అనిపిస్తుంది. కాళ్ల నుంచి మొదలుపెట్టి మీ అవయవాల్లోని ఒత్తిడిని ఒక్కొక్కటిగా బయటకు పంపించేయండి. మీకోసం అవన్నీ రోజంతా చాలా కష్టపడ్డాయి, కాబట్టి వాటికి విశ్రాంతి తీసుకునే అర్హత ఉంది. ముందుగా మీ పాదాల్లో మొదలైన విశ్రాంత అనుభూతి క్రమంగా మీ మోకాలి క్రింది భాగానికి చేరుతుంది. అక్కడి నుంచి మోకాళ్లలోకి ప్రవేశిస్తుంది. ఇప్పుడు మీ కాలి ఎగువ భాగాన్ని విశ్రాంతి తీసుకోనివ్వండి. ఈ విశ్రాంత అనుభూతి క్రమంగా మీ పొత్తికడుపు నుంచి వెన్నెముక మీదుగా ఎగువ వీపు వరకు వచ్చి తరువాత ఛాతీలోకి ప్రవహిస్తున్నట్లుగా గుర్తించండి. అక్కడి నుంచి మీ భుజాల్లోకి, తరువాత చేతుల్లోకి, చివరగా వేలి కొనల వరకు వెళ్తున్నట్లుగా అనుభూతి చెందండి. ఆపై మీ మెడ, తల, ముఖం వరకు ఆ అనుభూతి ప్రవహిస్తుంది. అప్పుడు మీ శరీరం మొత్తం ప్రశాంతంగా, రిలాక్స్డ్గా నిద్రకు సిద్ధంగా ఉంది. త్వరలో మీరు చక్కని నిద్రలోకి జారుకుంటారు. డ్రీమ్ ల్యాండ్లో ప్రశాంతంగా ప్రయాణిస్తారు. ఈ ప్రయాణం ఉదయం వరకు కొనసాగుతూ ఉంటుంది. కాబట్టి మీరు కథను వింటున్నప్పుడు మీ శ్వాసను కూడా అనుసరించండి. అద్భుతమైన నిద్రానుభవం కోసం మీ శరీరం మొత్తానికి విశ్రాంతినిస్తూ స్థిరంగా ఉండండి. హయగ్రీవ అదేం పేరు అనుకుంటున్నారా? అది గుర్రం తల ఉన్న విష్ణు అవతారం పేరులేండి. గుర్రమంత వేగం ఉండాలని అతని తల్లిదండ్రులు ఆ పేరు పెట్టారనుకోండి. వాళ్ల పిచ్చిగాని పేరు పెట్టినంత మాత్రాన హయగ్రీవ అనేవాడు విష్ణుమూర్తయిపోతాడా? చెంచల అని పేరు పెడితే లక్ష్మీదేవి పుట్టినట్లా? పైగా చిన్నప్పట్నుండి పోటీ ప్రపంచంలో పెరిగి పెరిగి అలసి సొలసి దేనికోసం పరిగెడుతున్నావు? మనిషికి కావలసింది మనశ్శాంతి అని తెలుసుకున్నవాడు హయగ్రీవ. అదేంటో తన పేరుకి పూర్తి విరుద్ధంగా ఉండడం అలవాటు చేసుకునేవాడు. ఇలాంటి విరుద్ధమైన విషయాలు ఇంకా ఇతగాడి జీవితంలో ఇంకెన్నో జరగబోతున్నాయి. మన వామనావతారంలో
బుల్లిగా కనిపించిన వామనుడు అంతంతై ఊహకి అందనంతై ఎదిగిపోయినట్లుగా. ఆ కథ వినకపోతే వీలు చూసుకొని వినండి. సరే, ఈ కథలోకి వస్తే హయగ్రీవకి అన్నీ మంచి లక్షణాలే. ఆవేశపడడు, కోపం తెచ్చుకోడు, అవతలవారి మాటలు వింటాడు, మధ్యలో అడ్డుపడడు, అన్నిటికీ ఆచితూచి సమాధానమిస్తాడు, ఆవేశపడి నిర్ణయాలు తీసుకోడు, దైవభక్తి ఎక్కువ, మనుషులను ప్రేమిస్తాడు, సహనానికి మారుపేరు, నిదానానికి మరో పేరు. ఇన్ని ఉత్తమ లక్షణాలున్నవాడు పాపం ఈ రోజుల్లో ఎలా బ్రతకగలడు చెప్పండి? కుళ్ళు, కుతంత్రంతో నిండిపోయిన సమాజంలో అడుగడుగునా రొంపి ప్రతి ఒక్కరిలో స్వార్థం అని నేననట్లేదు. స్వయంగా అన్నమయ్య కలియుగం గురించి రాసిన కీర్తనలోనే ఉంది. మరి ఇలాంటి కలియుగంలో ఇన్ని మంచి లక్షణాలున్నవాడికి రోజులు గడుస్తాయా చెప్పండి? అందుకే దేవుడు ఇతన్ని కొద్ది కొద్దిగా కాలానికి అనుగుణంగా మార్చడానికి కొన్ని పరీక్షలు పెట్టాడు. నిదానంగా ఉంటూ మంచి ఇంజనీరింగ్ చదువు చదివిన హయగ్రీవకి వెంటనే ఉద్యోగం రాలేదు. అయినా ఈ రోజుల్లో చదివిన చదువుకి చేసే ఉద్యోగానికి పొంతనలేదు కాబట్టి ఏదో ఒక ఉద్యోగం కోసం ప్రయత్నించాడు. ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా కాస్త ఎక్కువ నిదానంతో సమాధానాలు చెప్తున్నాడని పొమ్మనేవారే. గ్రూప్ డిస్కషన్లో పాల్గొంటే అవతలి వారిని ఖండించేలా మాట్లాడలేకపోతున్నాడని వద్దనేవారే. ఆఖరికి అతని తల్లిదండ్రులను ఇంకా ఇబ్బంది పెట్టకూడదు అని ఒక పెద్ద కంపెనీలో చిన్న ఇంటర్న్గా 6 నెలలు ఉచితంగా శిక్షణ తీసుకున్నాక వారిని అభ్యర్థించి ఒక చిన్న ఎగ్జిక్యూటివ్ పోస్టులో చేరాడు. ఒక 10,000 రూపాయల జీతం. 6 నెలల్లోనూ కంపెనీ వివరాలు బానే తెలుసుకున్నాడు. కానీ చకచకా మాట్లాడే లక్షణం లేనివాడు, గారడీ మాటలు తెలియనివాడు, వంకర రాజకీయాలు తెలియనివాడు. కాబట్టి అక్కడ ఇబ్బందులు మొదలయ్యాయి. ఎవరో ఏదో తప్పు చేసి ఇతని మీద నెట్టడం, అతను ఏం చేసినా అసమర్థుడని ముద్ర వేయడం, ఇంకొంతమంది అతని పేరుని హేళన చెయ్యడం. గుర్రం పేరు పెట్టుకొని ఇంత నిదానంగా ఉంటే మీ ఆవిడ్ని ఏం సుఖపెట్టగలవు అంటూ వంకర మాటలు వినాల్సి వచ్చేది. ఎన్ని వింటున్నా పట్టించుకునేవాడు కాదు హయగ్రీవ. ఇక ఇంట్లో వాళ్ళు కూడా పెళ్లి ప్రస్తావన తీసుకొని రావడంతో ఒప్పుకున్నాడు. పెళ్లి సంబంధాలు చూసిన తల్లిదండ్రులు మావాడు పెద్ద కంపెనీలో మేనేజర్ అని అబద్ధాలు చెప్పి మరీ అక్షయ అన్న అమ్మాయికిచ్చి పెళ్లి చేసేశారు. 100 కుదిరితే 1000 అబద్ధాలాడైనా సరే పెళ్లి చెయ్యాలంటారు కదా మన పెద్దవారు. అచ్చం అలాగే జరిగింది. అక్షయ అన్నీ ఉన్నదానికన్నా అక్షయంగా, అదే ఎక్కువగా కావాలని ఆరాటపడే అమ్మాయి. పైగా అబద్ధం చెప్పినా ఎన్నాళ్ళు నిలుస్తుంది చెప్పండి? నువ్వు మేనేజర్ అని చెప్పి మోసం చేశావు అని రోజూ ఇతన్ని సాధిస్తూనే ఉండేది. కాని ఇతని నెమ్మది స్వభావం వలన భార్యని ఎప్పుడూ నొప్పించేవాడు కాదు. కాస్త ఓపిక వహించు, కష్టపడి మంచి ఉన్నత పదవికి తప్పకుండా వెళతాను, నీకు కావలసినవన్నీ సమకూరుస్తాను అంటూ ఉండేవాడు. అనుకుంటాం కానీ మనం అనుకుంటే అయిపోతాయా చెప్పండి? అక్కడ ఆఫీస్ రాజకీయాల్లో ఉద్యోగం చిన్నదో పెద్దదో ఉండడమే గొప్ప అనుకునేవారిలో ఇతను ఒకడు. పైగా అనుకున్నది అంత సులువైన విషయం కాదని ఇతనికి కూడా తెలుసు. చూస్తూ ఉండగానే వీళ్ళకి ఒక కొడుకు పుట్టాడు. హయగ్రీవ కూడా కొడుకు పేరులో మంచి సమర్థవంతుడు అవ్వాలని ఊహించుకొని అర్జున్ అని పేరు పెట్టుకున్నాడు. కాని కొన్నాళ్లకే తెలిసింది ఆ పిల్లవాడికి కండరాల బలహీనత అనే వ్యాధి ఉందని. గాంధీవధారి అర్జునుడు గన్స్ పట్టుకొని విఫలమైనట్టు. అదే ఈ మధ్య వచ్చిన సినిమా. అర్జున్ పేరులో ఉన్న బలం అతని శరీరంలో ఉండేది కాదు. మనం ఒకటి తలిస్తే ఆ దైవం ఇంకోటి తలుస్తాడంటే ఇదే కాబోలు. ప్రతీ నెల చాలీచాలని జీతం కొడుకు వైద్యానికే సరిపోయేది. స్కూలుకి వెళ్లలేని కొడుకుని, రోగంతో ఉన్న కొడుకుని కన్నానని, చేతకాని మొగుడి అసమర్థతని ప్రశ్నించే భార్య కొడుకుని భర్తకి వదిలేసి వెళ్ళిపోవాలనుకునేది.
అసలే విలాసవంతమైన జీవితం కావాలని ఆశపడ్డ అక్షయకి ఇంత బాధల జీవితం అక్కర్లేదని అనిపించింది. కాని ఏ తప్పు చేశాడని భర్తని వదిలేస్తుంది? అతనికి పట్టని అదృష్టం కోసమా? తాగి భార్యని హింసలు పెడుతున్నాడనా? బలహీనంగా పుట్టిన కన్న కొడుకును వదిలి వెళ్ళిపోవాలనుకోవటం మాత్రం అంత తేలిక? భార్య అసహనం చూసిన హయగ్రీవ భార్యకి ఎప్పుడూ చెప్పేదే చెప్పేవాడు. కాస్త ఓపిక పట్టు, ఏదో ఒకరోజు మంచి పదవికి వెళ్ళి నీకు అవసరమైన సుఖాన్ని ఇస్తాను అని. ఎంత గయ్యాళైనా అతని మంచితనానికి లొంగిపోయేది కాని ఒక వారం తర్వాత తన అసహనం మొదలయ్యేది. మరోవైపు ఎన్నాళ్లైనా వాళ్ళు వీళ్ళు ఉద్యోగంలో ఎదుగుతున్నారు కాని హయగ్రీవకి ఆఫీస్లో చిన్నచూపు తప్పలేదు. పైగా అతని పై అధికారి ఏదో ఒక లోపం చూపిస్తూ కారణాలు చెప్పి ఆ కారణం వలన ఇంకేదో పొరపాటు చేశాడని నిందలేస్తూ ఉండేవాడు. గుర్తుపెట్టుకో, నీ దుస్థితి చూసి కనికరంతో నీకుద్యోగం ఇప్పించాను. నాకు తెలుసు ఎవర్నెక్కడుంచాలో అంటూ మాట్లాడేవాడు. అన్నమయ్య కీర్తనలో కలలోని సుఖమే కలియుగంలో అన్నట్టు మారింది ఈ హయగ్రీవ పరిస్థితి. ఒక్కోసారి సుఖం అనుభవించాలన్నా కలలు కనే స్వేచ్ఛ కూడా ఉండేది కాదు. కొడుకు పరిస్థితికి ఎప్పుడు హాస్పిటల్కి పరిగెత్తాల్సి వచ్చేదో చెప్పలేని ఘోష మాత్రమే మిగిలింది. కాని దేవుడిపైనే భారం వేసేవాడు. మార్గం చూపించమని, పరిస్థితులను ఎదుర్కొనే ధైర్యాన్ని ఇమ్మని ప్రార్థించేవాడు. ఓసారి తన ఆఫీస్లోనే సేల్స్ పొజిషన్స్ పడ్డాయని తెలిసింది. కంపెనీ బల్బులు, ఫ్యాన్లు, లైట్ల మాస్ ప్రొడక్షన్ ఎక్కువయ్యి సేల్స్ వాళ్లు కావాలని, ఇలాంటి పెద్ద కంపెనీల్లో సేల్స్ రోల్స్లో ఉంటే తిరుగులేదని తెలుసుకున్న హయగ్రీవ తన మేనేజర్ కాళ్లావేళ్లా పడి డిపార్ట్మెంట్ మార్పించుకున్నాడు. ఆ మేనేజర్ కూడా ఎంతో హింస పెట్టి మరీ వదిలాడు. అయితే పెన్నం మీద నుంచి ఏకంగా మంటలో పడినట్లు మారింది హయగ్రీవ పరిస్థితి. ఎందుకంటే అతనికి ఉన్న లక్షణాలు ఒక సేల్స్ మ్యాన్కి పనికిరానివి, ఉండకూడనివి. అతనికి వచ్చే జీతానికి దాదాపు 2 రెట్లు ఎక్కువ ఇస్తాం అన్నాడు కొత్త మేనేజర్. కాని సేల్స్ టార్గెట్ 6 నెలల్లో సాధించకపోతే ఉద్యోగం పీకేస్తాం అని కూడా చెప్పాడు. ఆ సిటీకి ఇలాంటి మేనేజర్లు ఒక 4, ఒక్కొక్కరికి మరో 4 సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ ఉండేవారు. అంటే 16 మందిలో టార్గెట్ సాధించిన వాళ్లే ఉంటారు. అన్నిటికీ ఆలోచించుకునే హయగ్రీవ నేను ఈ పని చేయగలనా లేదా అని ఆలోచించలేదు. నేను చేయగలిగితే నా జీవితం మెరుగుపడొచ్చు అని మాత్రమే అనుకున్నాడు. తన మీద తనకి ఉన్న నమ్మకంతో 2 రెట్ల జీతం వస్తుంది కదా అని ఒప్పేసుకున్నాడు. జీతం రెట్టింపయ్యిందని భార్యతో చెప్పేసరికి తన సాధింపు కాస్త కుదుటపడింది. కాని అసలు వేధింపు సేల్స్ టార్గెట్ సాధించడంలో ఉంటుందని ఏదో మూల హయగ్రీవకి లోలోన భయంగానే ఉంది. ఓసారి హయగ్రీవ మేనేజర్ తన గొప్ప చూపించుకోవడానికి ముంబైలో క్లయింట్కి కొంత స్టాక్ అమ్మి వస్తానని మాట ఇచ్చాడు. తన కింద ఉన్న 4 ముంబైకి పంపి స్టాక్ అమ్మి రమ్మన్నాడు. ఇదే మొదటి టార్గెట్ అని ఒత్తిడి పెట్టాడు. ముంబైకి వెళ్లిన 4లో హయగ్రీవ ఒకడు. గుంపులో ఉండి మొత్తానికి ఎలాగో నెట్టుకొచ్చాడు. స్టాక్ అమ్మేసి వచ్చేశారు. కాని మరుసటి వారంలో వీళ్లు ఇచ్చిన శాంపిల్ ఎలక్ట్రిక్ ఐటమ్స్లో లోపాలున్నాయని ఆ ముంబై కంపెనీ వారు కంప్లైంట్ ఇచ్చారు. ఈసారి ఆ కంపెనీ నమ్మకం నిలబెట్టడానికి అదే టీం వెళ్లాలని అంది యాజమాన్యం. ఎప్పుడూ సమస్య నుంచి తప్పుకునే మేనేజర్ మళ్లీ ఈ 4 మీదే భారం వేసేశాడు. ఆ టీంలో ఎవరికి వారు తెలివిగా తప్పించుకొని హయగ్రీవని ముందు వెళ్లి వారు ఏమంటారో వివరంగా తెలుసుకొని వీలైతే పరిష్కరించగలడని ఒప్పించి రమ్మని ప్రోత్సహిస్తూ తప్పించుకున్నారు. హయగ్రీవకి ఇది మొదటిసారి. చెప్పేవారు లేకపోయినా ధైర్యం చేసి వెళ్లాడు. కాని ఇతని నిదానానికి, ఆ ముంబై కంపెనీ వారి కోపానికి పొంతన కుదరలేదు. నోరు విప్పి మాట్లాడలేని నీలాంటి దద్దమ్మని
మీ కంపెనీ వారు పంపారంటేనే మీ కంపెనీకి మేమంటే ఎంత చిన్న చూపో మాకర్థమైంది. చిన్న కంపెనీ కదా, ఏ డిఫెక్ట్ ప్రోడక్ట్ అయినా మాట్లాడలేము అనుకున్నారేమో. కన్జ్యూమర్ కోర్టుకు వెళ్తాం అని నెట్టేశారు హయగ్రీవని. తను ఆఫీస్కి వచ్చేసరికి మిగతా టీం వారు తాము వద్దన్నా అతనే వెళ్ళి సాధించుకుని వస్తానని సవాలు చేసి మరి వెళ్ళాడని, ఒంటరిగా వద్దన్నా కూడా తను ఒక్కడే అందరితో సమానం అంటూ వెళ్ళిపోయాడని ప్లేటు ఫిరాయించారు మేనేజర్ దగ్గర. ఇక ఎప్పుడూ పక్కన వారి మీద భారాన్ని మోపే మేనేజర్, నీ వలన ₹1,00,00,000 నష్టం వస్తే నీ జీతం నుంచి భర్తీ చేస్తావా? అయినా నీ జీతానికి జీవితాంతం పనిచేసినా కట్టలేవు. అసలు 6 నెలలైనా నువ్వు ఉండేలా లేవుగా అంటూ అదుపు లేకుండా నానా మాటలు అన్నాడు. మాట్లాడి స్థిమితపరిచాల్సిన విషయాన్ని కన్స్యూమర్ కోర్ట్ వరకు తీసుకెళ్తావా అని సేల్స్ టీం ముందు చేతకానివాడిలా నిలబెట్టాడు. అవమానించాడు. కథ అడ్డం తిరిగేసరికి ఇప్పుడు గమ్యమేమిటో మార్గం ఏదో తెలియని దిక్కుతోచని పరిస్థితిలో పడ్డాడు హయగ్రీవ. పైగా ఇంతకు ముందు మేనేజర్ పిలిచి, నా దగ్గర ఉంటే ఇన్ని పాటలుండేవి కాదుగా, నా కాళ్లమీద పడి మరీ వెళ్ళావు. నాలాంటి ఉత్తములను వదిలేస్తే నీకు ఇలాంటి గతే పడుతుంది అని సూటీపోటీ మాటలు మొదలుపెట్టడంతో కంపెనీలో తల ఎత్తుకోలేని పరిస్థితి వచ్చింది. ఇంటికి వెళ్తే భార్యతో సమస్య, ఆఫీసుకు వస్తే పశువుని వేటాడినట్లు వేటాడే వేధింపులు. పోనీ ఎటైనా పారిపోదామంటే కొడుకు బాధ్యత. ఇక బంధువుల మాటలు సరే సరి. పగవాడికి కూడా ఇలాంటి బ్రతుకు వద్దయ్యా దేవుడా అనుకున్నాడు హయగ్రీవ. ఎంత సహనం ఉన్నవాడికైనా ఏదో ఒక విషయంలో ఓపిక నశించిందంటే అన్నీ వదిలి ఎక్కడికన్నా వెళ్ళిపోవాలి. ఛీ, ఏం జీవితంరా ఇది! ఎందుకు దేవుడికి నా మీద ఇంత పగ అనిపించక తప్పదు. మనలో ధైర్యం నశించి మన నీడే మనల్ని వదిలినప్పుడు ఆ ఒంటరితనంలో ఒక్క మనిషైనా మనకి ధైర్యం చెప్తే బాగుంటుంది అనిపిస్తుంది. పోనీ ఎవ్వరూ లేకపోయినా మన మీద మనకి నమ్మకం ఉండే ఒక్క విషయమన్నా ఉంటే మన లోపల నుంచి వచ్చే స్వరం మనల్ని నడిపిస్తుంది. ఆ స్వరం కూడా మూగపోయి హయగ్రీవకి కాలం ఆ క్షణంతో ఆగిపోతే బాగుంటుంది అనిపించింది. ఎందుకంటే అంతకన్నా దారుణాలని ఎదుర్కోలేడనిపించింది. ఇలాంటి పరిస్థితిలో సాధారణంగా మనోవైఫల్యము, నిరాశ మనకి అలుసైన వారి మీద చూపిస్తాం. కాని అశ్వఘోష ఎవరిమీద చూపించలేని ఒంటరివాడు, అసమర్థుడు. ఈ ఆలోచనలతో తన పాతకాలపు బాక్సర్ బండిపైన ఇంటికి వెళ్లే దారిలో పెట్రోల్ అయిపోయింది. ఇన్ని ఆలోచనలు చుట్టుముట్టి బుర్ర పనిచేయని స్థితిలో ఆ బండిలో పెట్రోల్ కొట్టించాలని అతనికి గుర్తులేదు. మరో కిలోమీటర్ వరకు బంకు లేదు, నడిచి వెళ్దాం అనుకుని బండిని పక్కన పెట్టి వెళ్తుండగా తన జీవితంలో లేని వెలుగు ఆ రాత్రి చీకట్లో ఒక మెడికల్ షాప్ నుంచి వచ్చేసరికి తనకి కావలసింది అక్కడే ఏదో దొరుకుతుంది అనిపించింది. హయగ్రీవ నిద్రమాత్రలు కొన్నాడు. కాని మీరు అలాంటి పనులు చేయకండి. మన నీందువారు మెలటోనిన్ సప్లిమెంట్స్ ఇస్తున్నారు కదా, అవి ప్రయత్నించండి. అతనికి ఈ కథ తెలియదు కాబట్టి తొందరపడి ఉండవచ్చు. అన్నీ ఒకేసారి వేసుకొని చచ్చిపోయేంత పిరికివాడు కాదు. కాబట్టి ఇంటికి వెళ్ళి భార్య పెట్టింది మౌనంగా తినేసి 3 టాబ్లెట్లు వేసుకొని పడుకున్నాడు. ఆ రాత్రి ఎన్నో ఏళ్ల తర్వాత సుఖనిద్ర పట్టింది. గాఢనిద్రలో ఒక అందమైన భూతల స్వర్గం కనిపించింది. తెల్లటి మేఘాల మధ్య ఒక అందమైన లోకం తెరుచుకున్నట్లు, తన జీవితం మొత్తంలో చూడని అందమైన లోకంలోకి వెళ్తున్నట్టు అనిపించింది. ఆకుపచ్చ అడవి చెట్ల మధ్య పచ్చని మొక్కలు, పచ్చని గడ్డి, శరీరాన్ని తాకే చిరువాన జల్లు, అప్పుడు వచ్చే మట్టివాసనను ఆస్వాదిస్తూ దూరంగా కనబడుతున్న కొలను వైపుకే నడుస్తున్నాడు. సుఖపికాది అలజడుల మధ్య మధురానుభూతిలో ముందుకు వెళుతున్న హయగ్రీవకు కొలనులో నీరు ఎంతో స్వచ్ఛంగా ఉన్నట్లు కనిపించింది. పైగా తనని ఆహ్వానిస్తున్నట్లు అనిపించింది. దగ్గరికి నడిచి వెళ్లే కొద్దీ ఏదో తెలియని దివ్య అనుభూతి.
కొలను మధ్యలో ఒక పెద్ద ఎర్రటి తామర పువ్వు మీద గులాబీ రంగు పట్టుచీర కట్టుకొని దగదగలాడే కిరీటంతో కళకళలాడే ముఖ తేజస్సుతో చేతినిండా కాసుల కుండలు పట్టుకున్న లక్ష్మీదేవి స్వరూపం కనపడింది హయగ్రీవకి తెలియకుండా. శ్రీహరి ప్రణయాంబురాసి శ్రీపాద విచలిత క్షీరాంబురాసి శ్రీపీఠ సంవర్ధిని డోలాసురమర్ధిని ధనలక్ష్మీ ధాన్యలక్ష్మీ ధైర్యలక్ష్మీ విజయలక్ష్మీ ధనలక్ష్మీ ధాన్యలక్ష్మీ ధైర్యలక్ష్మీ విజయలక్ష్మీ ఆదిలక్ష్మీ విద్యాలక్ష్మీ గజలక్ష్మీ సంతానలక్ష్మీ సకల భోగ సౌభాగ్యలక్ష్మీ శ్రీ మహాలక్ష్మీ దేవి అన్న సప్తపది సినిమాలో వేటూరి గారి పాట గుర్తుకు వచ్చింది. దేవత దర్శనమైతే పాట పాడాలో వద్దో తెలియని తికమకలో ఆ సౌందర్యలహరిని చూసి 2 చేతులు ఎత్తి దండం పెట్టుకున్నాడు. హయగ్రీవా, నేనున్నాను, మర్చిపోకు అంది అమ్మ. అంతే, కల చెదిరిపోయింది. ఇంట్లో తన భార్య చేసే ఇడ్లీ పాత్రల శబ్దాలు వినిపించాయి. కళ్ళు తెరిచాడు. అప్పుడే సూర్యుడు ఉదయిస్తున్నాడు. నేను కలగన్నానా? అమ్మ నాతో నేనున్నాను అంది. నిజంగా అన్నట్లేనా కల? కళ్ల ముందు జరిగినట్లే ఉందే అని గుర్తు తెచ్చుకొని వెంటనే వాళ్ళ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి పటం దగ్గరకు వెళ్ళి, అమ్మా, అంతా నువ్వే చూసుకోవాలి, నీ మీద భారం వేసి ఆఫీస్కు వెళ్తున్నాను అని మనసులో అనుకొని ఆఫీస్కు తయారయ్యాడు. ఎప్పుడూ విమర్శలతో పలకరించే ఆఫీస్వారు ఎవరూ కనబడలేదు. తన మెయిల్ చూసుకున్నప్పుడు తెలిసింది ఆ రోజు ఏదో సేల్స్ ట్రైనింగ్ జరగబోతోందని. సేల్స్ వాళ్లందరూ కాన్ఫరెన్స్ రూములోకి 9 గంటలకల్లా రావాలని ఉంది. కాన్ఫరెన్స్ రూంలోకి వెళ్లాడు. తనతో పాటు సిటీలో సేల్స్లో ఉన్న మిగతా టీమ్స్ వారందరూ ఒక్కొక్కరిగా వస్తున్నారు. అందరూ వచ్చిన ఒక 5 నిమిషాలకే వాన మొదలైంది. ఎక్కడి నుంచి వస్తోందో తడిసిన మట్టివాసన కాన్ఫరెన్స్ హాల్ లోపలికి వచ్చింది. హయగ్రీవకి రాత్రి కల గుర్తొచ్చింది. ఇంతలో కోటు ప్యాంటు వేసుకున్న ఒక ఆవిడ హడావిడిగా వచ్చి, సారీ గైస్, 5 నిమిషాలు ఆలస్యమైంది. నేనే మీ ట్రైనర్ని. ఈరోజు మీరు మాట్లాడాల్సింది నాతోనే. నా పేరు చంచల అంటూ ఇంగ్లీష్లో పరిచయం చేసుకుంది. చంచల అంటే లక్ష్మీదేవి పేరే. అందరూ మీరు మీ పరిచయాలు చేసుకోండి అనేసరికి ఒక్కొక్కరు మిగతా వారికన్నా ఇంకా బాగా చెప్పాలని, వచ్చినావిడ మెప్పు పొందాలని తెగ ఎగబడి ఇంకొందరు ఉన్నవి లేనివి గొప్పలు కల్పించుకొని మరీ పరిచయాలిచ్చుకున్నారు. టీములు వారి మేనేజర్లు ఉండేసరికి మేనేజర్లు ఇంకాస్త ఎక్కువ పరిచయాలు చేసుకుంటూ నేలమీద ఆగట్లేదు. హయగ్రీవ వంతు వచ్చింది. నేను అని మొదలుపెట్టి ఆగిపోయాడు. అందరూ వెనుక నుంచి గుర్రం సకిలించినట్లు శబ్దాలు మొదలుపెట్టారు. ట్రైనర్ ఒక్కసారిగా కోపంగా అందరినీ నోర్లు ముయ్యమని, మీ గురించి చెప్పండి, సేల్స్లో ఉంటూ ఇలా ఆలోచిస్తే ఎలా? అనర్గళంగా మాట్లాడాలి కదా. సరే, మీరేం చెప్పినా నేనెగతాళి చెయ్యను. ఎందుకంటే నన్ను చూసి నవ్విన సంఘటనలు కూడా ఉన్నాయి. మీరు చెప్తే నేను కూడా మీతో పంచుకుంటాను అని చెప్పి అతనికి మాట్లాడే అవకాశాన్ని కల్పించింది. నేను ఏ రోజు గాలిలో మేడలు కట్టలేదు. నిలకడగా ఉన్న ఉద్యోగం, జీతం, జీవితం కోరుకున్నాను. ఇప్పుడు నాకు లేనివే అవి. నేను కావాలనుకున్నవి దొరుకుతాయన్న నమ్మకం కూడా నిన్న రాత్రే చచ్చిపోయింది. మీరు విన్నారు కదా గుర్రం సకిలింపు. నేను హయగ్రీవ, పరిగెట్టేదే గుర్రమని ముద్రపడిన సమాజంలో ఆ పేరు పెట్టుకున్న నేను కూడా పరిగెట్టాలని నా మీద ఎంతో ఆశలు పెంచుకున్నాను. నేను నా పేరుకి, ఈ సమాజానికి పూర్తి వ్యతిరేకంగా బ్రతుకుతున్నాను. నాలాగా నేను ఉండలేని, చేతకాని, పిరికి ప్రపంచంలో ఉన్నానని ఒప్పుకోలేను, కాని అదే నిజం అనిపిస్తోంది అంటూ
ఒక్క క్షణం ఆగిపోయి చుట్టూ చూసుకున్నాడు. అవి అతను మాట్లాడాల్సిన మాటలు కాదు. నిన్న రాత్రి కలలో లక్ష్మీదేవితో చెప్పుకోవాలనుకున్న గోడు. అక్కడ చెప్పుకునే అవకాశం లేక ఇక్కడ అనుకోకుండా బయటికి వచ్చిన మాటలు. ట్రైనర్ని చూసి సారీ, నేను తప్పుగా అని చెప్పబోతుంటే చంచల లేదు, తప్పేం లేదు. ఈరోజు నేను వచ్చింది కూడా మీ చేత మెరుగ్గా ఎలా మాట్లాడించాలి అనే ఉద్దేశంతోనే వచ్చాను. అందరూ ముసుగు తొడుక్కొని పరిచయాలు చేసుకుంటుంటే మీరు మాత్రం మీ స్థితిని చెప్పుకున్నారు. పర్వాలేదు, కూర్చోండి అంటూ ఒక సేల్స్ పర్సన్కి కావాల్సింది మాట్లాడే లక్షణమే కావచ్చు. కాని ఏ మనిషి కన్నా ఉండాల్సింది అవతలి వ్యక్తి చెప్పేది వినే ఓపిక కూడా. నేను చెప్పేదే న్యాయం, నా మాటే శాసనం అనుకుంటే అవతలి వారికి ఏం కావాలో మీకు ఏం తెలుస్తుంది? సరే, ఇప్పుడు పరిచయాలయ్యాయి కాబట్టి మీ జీవితంలో ఈ మధ్య ఎదుర్కొన్న ఏదైనా ఒక చేదు అనుభవం పంచుకోండి. ఆ సంఘటనకి ఒక్కొక్కరు ఎలా స్పందిస్తారో చూద్దాం అని అంది. వెంటనే సమస్యలో కూరుకుపోయిన అశ్వఘోష లేచి ఆవిడ ఏదో పరిష్కరిస్తుందని ఎంతో ఆశతో, మేడం, ఈ మధ్య ఒక ముంబై క్లయింట్కి మా ప్రాడక్టులు నచ్చలేదు. వారిని నేను వెళ్ళి ఒప్పించలేకపోయాను. దానివలన చాలా నష్టం జరగనుంది. ఏం చేయాలి అని అడిగాడు. నష్టమేమిటి? పూర్తిగా నష్టం జరిగిపోయిందా? ఆ నష్టాన్ని ఆపగలరా? నష్టం జరిగిపోతే పరిణామాలేమిటి? నష్టం ఆపడానికి మార్గాలెన్ని అని అడిగింది ట్రైనర్. ఏమో మేడం, ఇది నాకు మొదటిసారి. అవేమీ నాకు తెలీదు. అందుకే మీరు చెప్తారని అడిగాను అన్నాడు హయగ్రీవ. సరే, మిగతావారు ఏం చేస్తారు అని మిగిలిన వారిని ప్రశ్నించింది ట్రైనర్. ఏముంది, ఆ కంపెనీ చిన్నదైతే చిన్న గిఫ్టులు, పెద్దదైతే పెద్ద గిఫ్టులు పంపి ముందు వారిని కూల్ చేయాలి అన్నాడు ఒక మేధావి. ఎన్ని డిఫెక్ట్స్ ఉన్నాయో అన్నీ మార్చేయాలి అన్నాడు మరొకడు. తప్పు కరెక్ట్ చేయాలి, లేదంటే వదిలేయాలి. చిన్న క్లయింట్ మాటల్ని దులిపేసుకోవాలి. ఒక బీర్ బాటిల్ ఇవ్వాలి, వాళ్ల కాళ్ల మీద పడాలి. తప్పు అస్సలు జరగనట్లు వాదించాలి. అసలు మేం తప్పు చెయ్యం, తప్పు మాకు తెలియకుండా జరిగింది అంటూ మాటలు చెప్పి పడేయాలి లాంటి ఎన్నెన్నో సమాధానాలు వచ్చాయి. గుర్రంగారు, మీరే కదా సమస్య చెప్పింది, అసలు మీరేం చేశారు అని అడిగింది ట్రైనర్. ఓపిగ్గా విన్నాను మేడం. తిరిగి ఒక్క మాటైనా మాట్లాడలేదు. వాళ్ల కోపాన్ని దాదాపు 40 నిమిషాలు చూపించారు. కాని అందులో కోపం తప్పితే అసలు ఏ ప్రాడక్టులు ఫెయిల్ అయ్యాయో వారు వివరంగా చెప్పలేదు. కోపంగా ఉన్నారని నేను మధ్యలో వారిని ఆపలేదు. కాని నేను మాట్లాడలేదు కాబట్టి చేతకాని వాడిని పంపారు. కంపెనీని తిట్టి కన్స్యూమర్ కోర్టుకి వెళ్తామన్నారు అని వివరించాడు. సరే, నేను ఒక చిన్న పిట్ట కథ చెప్తాను, వినండి అంటూ మాట మార్చేసింది ట్రైనర్. అనగనగా ఒక రాజుగారు. ఆయనకి వింతగా ఉన్నవి సేకరించడం అంటే భలే ఇష్టం. ఓసారి ఎగిరే గుర్రం కావాలి అనుకున్నాడు. తెచ్చిన వారికి బహుమానం అని ప్రకటించాడు. కాని ఎవ్వరూ ముందుకు రాలేదు. కొన్నాళ్లకి గుర్రాలు తోలే రౌతు వచ్చి తీసుకువస్తాను అన్నాడు. సరే, ఒక 10 రోజుల్లో తీసుకురాకపోతే నీకు ఉరిశిక్ష అన్నాడు రాజు. 10 రోజులయ్యాక రౌతును పిలిపించి, ఏరా 10 రోజులయ్యాయి, ఎగిరే గుర్రం తీసుకురాలేదు అని అడిగాడు రాజు. దొరకలేదు అన్నాడు రౌతు. వీడిని ఉరి తీయండి అని ఉత్తర్వులు జారీ చేశాడు రాజు. రాజా, నన్ను ఉరి తీస్తే నీకు ఎగిరే గుర్రం ఎవరు తెస్తారు అని నవ్వుకున్నాడు రౌతు. ఒక 10 నిమిషాల తర్వాత, సరే, ఒక 6 నెలల సమయం ఇస్తాను, ఈసారి తీసుకురా అన్నాడు రాజు. అప్పుడు నవ్వుతూ, రాజా, మరి నా ఖర్చులుంటాయి, మీరు చూసుకోవాలిగా అని అడిగాడు రౌతు. 6 నెలలకి 600 నాణాలిచ్చి మరీ పంపాడు రాజు. వెళ్ళిపోతున్న రౌతుని పిలిచి, మంత్రి, ఒరేయ్, నీకు భయం లేదా? రాజు ఉరివేస్తాడని తెలిసి కూడా ఎలా నవ్వుకున్నావు? ఇప్పుడు 6 నెలల్లో ఎగిరే గుర్రాన్ని తెస్తాననే నమ్మకం నిజంగా ఉందా నీకు అని అడిగాడు. దానికి రౌతు, మంత్రిగారు,
ఎగిరే గుర్రాలని తెచ్చే సాహసవంతులు లేరని నాకర్థమైంది. కాబట్టి నేను ప్రయత్నిద్దామని పని ఒప్పుకున్నాను. నాకు ఉన్న తెలివి కూడా గుర్రాల గురించే కదా. ఎగిరే సింహాన్ని తెమ్మంటే నేను ఒప్పుకునేవాణ్ణి కాదు. 10 రోజులు ప్రయత్నించినా, నిజాయితీగా వెతికినా నాకు దొరకలేదు అంటే ఇంకెవరికీ అంత సులువుగా దొరకదు అని కూడా నాకర్థమైంది. నిజానికి ఉరి తీసేస్తారనే భయంతోనే వచ్చాను. కాని నా ప్రాణాలు ఎలాగో పోతాయి కాబట్టి. నేను కాకపోతే రాజుకి మరో ఎంపిక ఉన్నారా అని ఒక రాయి వేశాడు. రాజు ఆలోచనలో పడ్డాడు. అంటే నేను తప్ప ఎవ్వరూ లేరని తెలిసింది. నా ప్రాణాల మీద ఆశ నిలబడింది. ఇప్పుడు నేను చూడాల్సింది అవకాశాలు ఏం ఉన్నాయి అని. నేను వెతకని మార్గాలు ఇంకా ఉన్నాయా అని తెలుసుకోవాలి. 6 నెలల సమయం వస్తుందని నాకు ఈరోజు ఇక్కడికి వచ్చే వరకు తెలియదు కదా. కాబట్టి ఏమో ఈ 6 నెలల్లో కొత్త మార్గాలు కనిపించవచ్చు. ఏమో 6 నెలల్లో నిజంగా ఎగిరే గుర్రం దొరకవచ్చు. ఏమో రాజుగారు చనిపోవచ్చు. ఏమో భూకంపం వచ్చి అందరమూ పోవచ్చు. ఏమో చివరికి మామూలు గుర్రాన్ని ఎగిరేలా చేసే విద్య నేనే నేర్చుకోవచ్చు. ఏమో నేనే గుర్రమై ఎగరావచ్చు అనుకుంటూ వెళ్ళిపోయాడు రౌతు. 6 నెలల తర్వాత ఏం జరుగుతుందో అన్న భయం లేదు రౌతుకి. అతనికి ఎలాంటి పరిస్థితిలోనైనా బతికేసే మొండి ధైర్యంతో పాటు బుర్ర నిండా వేగమైన ఆలోచనలు ఉన్నాయని మంత్రికి అర్థమైంది. ఇదే కథ. ఇప్పుడు చెప్పండి, రౌతు అబద్ధం ఆడలేదు. రాజుకి బహుమానాలు ఇవ్వలేదు. దిగజారిపోయి కాళ్లమీద పడలేదు. తనని తాను రక్షించుకున్నాడు. పైగా 600 నాణాలు ముందుగానే సంపాదించుకున్నాడు అని చెప్పి కథ ఆపేసి ఇంకా ఇలాంటి ఎన్నెన్నో ఉదాహరణలు చెప్పి అందరిచేత వారి అనుభవాలను పంచుకునేలా చేసి వారి జీవితంలో జరిగిన సంఘటనకు కథలు చెప్పింది. కథలు మాత్రమే చెప్పింది, పరిష్కారాలివ్వలేదు. ఆ రోజు గడిచాక ట్రైనింగ్ అయ్యి తను వెళ్ళిపోయే సమయంలో మిస్టర్ గుర్రంగారు, గుర్రమంటే వేగానికి ప్రతీక, నిజమే, కాని అతివేగం ప్రమాదకరం అని గుర్రానికి కూడా గంతలు కడతారు. మనకి కూడా ఒక్కోసారి మార్గాలు కనిపించవు. బుర్రతో ఆలోచించాలి. నేను చెప్పిన గుర్రాలను తోలే రౌతు కథలో ఏమో గుర్రం ఎగరవచ్చు అనే మాట అవకాశాలను సూచిస్తుంది. పరిష్కారాలు వెంటనే దొరకవు. కానీ మీరు 40 నిమిషాలు క్లయింట్ మాటలు ఓపిగ్గా విన్నారు అంటే వారి గురించి మీకు ఎంతో కొంత అర్థమై ఉండాలి. ఈసారి మళ్ళీ వెళ్ళండి. మీరు ఏం మాట్లాడాలనుకున్నారో, ఏం అడగాలనుకున్నారో, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారో రాసుకొని వెళ్ళి మాట్లాడండి. ఏమో ఈసారి ప్రయత్నం వలన పరిష్కారం దొరుకుతుందేమో అని వెళ్ళిపోయింది. హయగ్రీవుకి కావలసిన ధైర్యం వచ్చింది. ఈసారి అన్నిటికీ సిద్ధమయ్యి పాయింట్లు రాసుకొని మరీ వెళ్ళాడు. 2 రోజులు ఉండి అన్ని వివరాలు సేకరించాడు. అప్పుడప్పుడు అతనికి అర్థమైన విషయం ఏమిటంటే ముంబై క్లయింట్ డిఫెక్ట్ అని చెప్పింది ఒట్టి కట్టు కథ అని. తన మేనేజర్కి కూడా ఆ కుట్రలో భాగం ఉందని. వీళ్ల కంపెనీ పెద్ద కంపెనీ కాబట్టి ఆధారం లేకుండా నింద వేసేసి దాన్ని కప్పడానికి కోపాన్ని చూపించి అవమానించడం వారి ప్రణాళికలో భాగం అని. అలా చేసి ఒత్తిడిని తెస్తే భారీ నష్టపరిహారం ఈ పెద్ద కంపెనీ నుంచి వసూలు చేసి పంచుకోవాలనుకున్నారు. అందుకే హయగ్రీవ మేనేజర్ ఎప్పుడూ రంగంలోకి రాకుండా జాగ్రత్త పడ్డాడు. ఇన్ని వివరాలు సేకరించి తన మేనేజర్కి కాకుండా అతని పైన ఉన్న సిటీ మేనేజర్ని కలిసి జరిగింది వివరించాడు. ఇంత సమర్థత ఉన్నవాడు ఇంకా సేల్స్ ఎగ్జిక్యూటివ్గానే ఎందుకున్నాడని ఆ సిటీ మేనేజర్ ఈ దొంగ మేనేజర్ని తీసేసి అతని స్థానంలో హయగ్రీవని ఉండమన్నాడు. ఇతన్ని వెంటనే మెచ్చుకొని ఇక నుంచి తనకే రిపోర్ట్ చేయమని స్వేచ్ఛ ఇచ్చాడు. తాను సేల్స్కి వచ్చిన 2వ నెలలోనే క్లయింట్ బండారం బయటపెట్టినందుకు జీతం 3 రెట్లు పెరిగింది. వెంటనే సగం జీతం భార్య చేతిలో పెట్టి తనకు వచ్చింది, తనకు నచ్చింది కొనుక్కోమన్నాడు.
తన కొడుకు పరిస్థితి తెలుసుకున్న కంపెనీ యాజమాన్యం మెడికల్ ఇన్సూరెన్స్ కింద సగం ఖర్చులు వారే భరిస్తామని భరోసా ఇచ్చారు. మళ్ళీ మొహం మీద చిరునవ్వు వచ్చింది. పాత మేనేజర్కి ఓసారి సహాయం చేశాడు. తన తోటివారిని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయలేదు. వినటంతో పాటు మంచితనంతో మనుషులను ఆకర్షించుకునే గుణం తన చుట్టూ ఉన్నవారికి నేర్పాడు. తన ఆలోచనలు కూడా మెరుగుపడ్డాయి. ఏ సమస్య వచ్చినా అదేదో అద్భుత మంత్రం అన్నట్లుగా ఏమో గుర్రం ఎగరవచ్చు అని తలుచుకొని మరీ అడుగు వేస్తున్నాడు. అతని వేగానికి కాలం కూడా అడ్డురాలేదు. తనకి సవాళ్లు, జీవిత పాఠాలు నేర్పిన కంపెనీని ఎప్పుడూ నమ్ముకొని కొనసాగాడు. కొన్నాళ్లకి రాష్ట్ర స్థాయిలో సేల్స్ మేనేజర్ అయ్యి పెద్ద ఇల్లు, కారు కొన్నాడు. వయసు పెరిగే కొద్దీ ఎముకల్లో బలం కాస్త మెరుగుపడింది అర్జున్కి. ఖాళీ సమయాల్లో గుర్రపు స్వారీ నేర్చుకుంటున్నాడు హయగ్రీవ. తన భార్య అక్షయకి ఇప్పుడు అన్నీ అక్షయంగానే ఉన్నాయి. కాని విచిత్రంగా ఎంత ప్రయత్నించినా ఆ ట్రైనర్ ఆచూకీ మాత్రం తెలియలేదు. ఒక్కసారైనా కలవకపోతానా, ఆవిడికి కృతజ్ఞతలు చెప్పలేకపోతానా అనుకుంటూనే మరోవైపు ఆవిడ సాక్షాత్తు లక్ష్మీదేవి కాదు కదా. చంచల అన్న పేరుతో వచ్చి చెప్పాల్సింది చెప్పి మాయమయ్యింది. నేనున్నాను అని నా కలలో చెప్పిన మాటల్ని నిజం చేయడానికి వచ్చిందా అని కొన్ని వందల సార్లు అనుకున్నాడు. ఆ ఒక్క ప్రశ్నకు సమాధానం లేదు. కాని తన జీవితంలో తీరని లోట్లు, జవాబులేని ప్రశ్నలు ఇంకేమీ లేవు. అయితే ఏ గుర్రంలాగా వేగంగా ఎదగాలని తన తల్లిదండ్రులు ఆ పేరు పెట్టారో ఆ పేరుకి అర్థం చేకూరింది. ఇలా అందరి పేర్లకి సమన్వయం అవుతుందో లేదో కాని హయగ్రీవస్వామి జ్ఞానానికి ప్రతీక. ఆయన్ని తలుచుకుంటే మందబుద్ధివారి ఆలోచనలు కూడా మెరుగుపడతాయి అంటారు. అందుకే దైవారాధన అవసరం. దేవుడిపై భారం వేస్తే ఏదో ఒక రూపంలో వచ్చి ఆదుకుంటాడు. ఏమో, దేవుడిని నమ్ముకున్న హయగ్రీవకి మార్గం చూపించింది శ్రీహరి పత్ని లక్ష్మీదేవినే కావచ్చు. కాబట్టి దేవుడిపై భారం వేసి హాయిగా పడుకోండి. ఏమో, ఈరోజు మీ కలలో ఏ దేవి వచ్చి అనుగ్రహించనుందో. మీరు ఎప్పుడూ ఏ సమస్యలో చిక్కుకున్నా ఆ గుర్రాలు తోలే రౌతు ఎలా ఆలోచిస్తాడు అని ఒక్కసారి ఆలోచించండి. అనుకోకుండా దాదాపు 2 ఏళ్ళు ఇళ్లకే పరిమితమవుతామని మనలో ఎవరు కలగన్నాం? అలాగే నేలని చాపగా చుట్టవచ్చు, నీటితో దీపం పెట్టవచ్చు, ఏమో గుర్రం ఎగరవచ్చు, నువ్వే స్వారీ చెయ్యవచ్చు. శుభరాత్రి.